మీరు ఎప్పటికీ చావకుండా ఇమ్మోర్టల్, అది అమరత్వం వస్తే మీరు ఒప్పుకుంటారా? డబ్బు, డిసిప్లిన్, సైన్స్ కలిస్తే మనిషి వృద్ధాప్యాన్ని, అదే ఏజింగ్ ప్రాసెస్ని ఆపగలడా? బిలియనియర్ బ్రయాన్ జాన్సన్ ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాడు. తన కంపెనీని పేపాల్కి $800 మిలియన్ అమ్ముకున్న ఆయన ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపు $2 మిలియన్ ఖర్చు చేస్తూ ఒక ప్రయోగం చేస్తున్నారు. దీని పేరు బ్లూ ప్రింట్. ఈ ప్రోగ్రాంలో ఏముంటుందంటే, రోజు కేవలం 1977 క్యాలరీల ఆహారం మాత్రమే, ఉదయం లేవగానే 100+ సప్లిమెంట్స్, ఫిక్స్డ్ టైంలో నిద్రపోవటం, ఫిక్స్డ్ టైంలో లేవటం, ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్, సైన్స్ బేస్డ్ రొటీన్. శరీరాన్ని 30 మంది డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు. ఫలితాలు షాకింగ్. ఆయన గుండె వయస్సు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. చర్మం 28 ఏళ్ల యువకుడి మాదిరిగా ఉంది. ఆయన ఫిట్నెస్ లెవెల్ ఒక 18 ఏళ్ల అథ్లెట్కి సరి సమానంగా ఉంది. ఆయన DNA టెస్టులు చూపిస్తున్నవి ఏమిటంటే, ఆయన బయోలాజికల్ ఏజ్ తన అసలు ఏజ్ కంటే 5 సంవత్సరాలు తక్కువ. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది నిజంగా మానవత్వం కోసం ఒక విప్లవమా, లేక కేవలం ఒక ధనవంతుడి ఫ్యాన్సీ ఎక్స్పెరిమెంటా? విమర్శకులు చెబుతున్నది ఏమిటంటే, ఇది సాధారణ ప్రజలకు అసాధ్యం. ఇంత కఠినమైన రూల్స్ ఫాలో అవ్వటం వల్ల లైఫ్లో ఆనందం ఉండదని, జీవితం ఒక మెషిన్లా మారిపోతుంది అని చెప్తున్నారు. కానీ బ్రయాన్ జాన్సన్ నమ్మకం మాత్రం వేరే స్థాయిలో ఉంది. ఆయన అంటున్నది, నేను ఏజింగ్ ప్రాసెస్ వల్ల ఎప్పటికీ చనిపోను, కేవలం యాక్సిడెంట్ వల్లే చస్తాను అని చెప్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మనిషి వృద్ధాప్యాన్ని, అదే ఏజింగ్ ప్రాసెస్ని ఒక డిసీజ్లా ట్రీట్ చేస్తాడు. ఇక 60-70 ఏళ్ళు వచ్చిన బలహీనంగా కాకుండా 18 ఏళ్ళ ఆరోగ్యం అలాగే కొనసాగుతుంది. అయితే అసలు ప్రశ్న మీకే, ఈ భవిష్యత్తు అందరికీ అందుబాటులో ఉంటుందా, లేక కేవలం బిలియనియర్లకేనా? మీరు అయితే ఈ రూల్స్ని ఫాలో అవుతారా, లేక అమరత్వం కన్నా స్వేచ్ఛ మంచిదే అనుకుంటారా? కామెంట్లో చెప్పండి.